హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. గైస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి ఏపీ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు మొత్తం 41 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి చాలామంది అభ్యర్థులు వీటిలో ఎవరు అర్హులు వీటికి అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లిస్ట్ అయితే ఉందండి మన దగ్గర. ఓకేనా? ఆ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వాటికి ఎవరు అర్హులు? ఓకేనా? మనము కొన్నిటికి కామన్ సిలబస్ అయితే ఉంటుందండి. కొన్ని జాబ్స్కి అన్నిటికీ కలిపి మనము ఒకే సిలబస్తో ప్రిపేర్ అవ్వచ్చు. అలాంటివి కూడా మీకైతే ఇక్కడ తెలియచేస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా ఉగాది సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ అమౌంట్ పెరగక ముందే. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఇక్కడ 1 బై 1 అయితే చూద్దాము. సో 4 దశలుగా వీటిని అయితే భర్తీ చేయనున్నట్లుగా మనకైతే ప్రకటించారండి. ఈ ఇయర్లోనే 4 దశలుగా. ఓకేనా? సో ఎప్పటి నుంచి అంటే ఈ యొక్క ఫేజ్ 1 అనేది మే 15 నుంచి స్టార్ట్ అవుతుందండి. మరి ఎప్పటి వరకు అంటే ఇది ఫేజ్ 4 వచ్చేసి అక్టోబర్ 15 వరకు అన్ని నోటిఫికేషన్లు మనకు వచ్చేస్తాయండి. ఓకేనా? ఇది అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్ట్. ఓకే, మరి ఎవరు అర్హులు అనే వివరాలు అయితే 1 బై 1 చూద్దాము. ముందుగా అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 1500 ఖాళీలు ఉన్నాయండి హైయర్ ఎడ్యుకేషన్లో. మరి దీనికి ఎవరు అర్హులని చూసినట్లయితే తప్పకుండా దీనికి పీజీ ఉండాలి, సంబంధిత విభాగంలో పీజీ ఉండాలి ఖచ్చితంగా. నెట్ కానీ సెట్ కానీ నెట్ కానీ పిహెచ్డి ఉన్నట్లయితే వీటికి ఎలిజిబుల్ అండి. అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో డిగ్రీ కాలేజెస్లో, అంతేకాకుండా మనకు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలు ఇవన్నీ. నెక్స్ట్ గ్రూప్ 1 అండి, 91 ఖాళీలు ఉన్నాయి. దీనికి ఎవరు అర్హులండి? మరి ఖచ్చితంగా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. దీనికి ఇంకేం అవసరం లేదు, స్పెషల్ క్వాలిఫికేషన్స్, జస్ట్ డిగ్రీ. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఐ రిక్రూట్మెంట్. ఓకేనా? పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగా 418 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. మరి వీటికి ఎవరు అర్హులు అంటే కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుందండి, కేవలం డిగ్రీ అంతే. నెక్స్ట్ కానిస్టేబుల్ 1970 ఖాళీలను భర్తీ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. మరి దీనికి ఎవరు అర్హులు అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి, కేవలం ఇంటర్మీడియట్, ఎలాంటి పర్టిక్యులర్ స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓకేనా? సో వీటికి వయోపరిమితి, ఏపీపీఎస్సి భర్తీ చేసే ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల వారు ఎలిజిబుల్ అండి. 18 నుంచి 42. కానీ హోమ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసే ఉద్యోగాలకు 18 నుంచి 30 వరకే ఉంటుందండి, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు విత్ రిజర్వేషన్. ఓకేనా? విత్ రిజర్వేషన్ అయితేనే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ జైల్ వార్డెన్ రిక్రూట్మెంట్, ఇది కూడా హోమ్ డిపార్ట్మెంటే, 171 ఉన్నాయండి. సో వీటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్హతలే వర్తిస్తాయి, కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. ఓకే,
నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ 64 ఖాళీలు ఉన్నాయండి. దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. సంబంధిత విభాగంలో సో క్వాలిఫికేషన్స్ అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఫోరెన్సిక్ ల్యాబ్స్లో దీన్ని కూడా పర్టిక్యులర్గా క్వాలిఫికేషన్ అయితే అడుగుతారండి. డిగ్రీ ఉండాలి, బట్ డిగ్రీలోనే పర్టిక్యులర్గా ఫోరెన్సిక్ సైన్స్లో మరి సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్లో దీనికి కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. కానీ డ్రైవర్ అని అడిగారు కదా, ఇక్కడ హెవీ వెయిట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతారండి. ఓకే, హెవీ వెయిట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైర్ విభాగంలో. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, హాస్టల్ వార్డెన్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో. ఓకేనా, సో ఈ 3 విభాగాల్లో ఉన్నాయండి. దీనికి ఎవరు అర్హులండి? డిగ్రీ ఉన్నవారు అర్హులండి దీనికి కూడా. ఓకేనా, డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈ 3ంటికి కూడా డిగ్రీ సరిపోతుందండి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఏటీడబ్ల్యూ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ట్రైబల్ వెల్ఫేర్ ఏడి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈఎఫ్ఎస్టీ ఎఫ్ఆర్ఓ అండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఓకేనా, సో దీనికి కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి, బట్ సంబంధిత విభాగంలో కంపల్సరీగా ఉండాలండి. ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి కోర్స్ చేసి ఉండాలి. కూడా ఎఫ్బిఓ అని ఇచ్చారు చూడండి, ఈఎఫ్ఎస్టీ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ వీటన్నిటికీ తప్పకుండా మనకు సంబంధిత విభాగంలో ఫారెస్ట్రీ కోర్స్ అయితే తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా, దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈఎఫ్ఎస్టీ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మొత్తము 40 ఉన్నాయండి. సో దీనికి కూడా సంబంధిత విభాగంలో మనము కోర్స్ చేసి అయితే ఉండాలండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగంలోనే సంబంధిత కోర్స్ అయితే చేసి ఉండాలి. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కంపల్సరిగా సివిల్ ఇంజనీరింగ్ అయితే అడుగుతారండి దీనికి. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇది చాలా మంచి జాబ్స్ అండి. 251 ఖాళీలు ఉన్నాయి, మంచి ఖాళీలుగా చెప్పుకోవచ్చు. మరి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎవరు అని చూసినట్లయితే మరి డిగ్రీ ఉండాలి, బట్ డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలండి. స్టాటిస్టిక్స్ ఉండాలి మనకు. ఓకేనా, సో బీకామ్ కంప్యూటర్స్లో స్టాటిస్టిక్స్ ఉంటుందండి. సో ఆ విధంగా కొన్ని బీఎస్సీలో కూడా స్టాటిస్టిక్స్ అయితే అడుగుతారు. సో అది దాంట్లో సంబంధిత విభాగంలో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. హార్టికల్చర్ అసిస్టెంట్ 25 ఉన్నాయి. దీనికి హార్టికల్చర్ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కాదండి, ఇవి సర్జన్స్. ఓకేనా, డాక్టర్ ఉద్యోగాలు ఇవి. యానిమల్ హస్బెండరీ అనేగానే మనము సో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనుకుంటాము, కానీ కాదు, ఇవి డాక్టర్ ఉద్యోగాలు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సంబంధిత విభాగంలో అర్హత ఉండాలి. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ మొత్తము 95 ఉన్నాయి, డిగ్రీ ఉంటే చాలు. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ 12 ఉన్నాయి, డిగ్రీ చాలు. సో జువైలియన్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ఇంక్లూడింగ్ గ్రేడ్ 1 49 ఉన్నాయండి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ, దీనికి కూడా డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్, సో దీనికి కూడా ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సో ఇందులో చాలా రకాలైతే ఉంటాయండి. సో మెకానికల్ వారికి ఉంటాయి, సివిల్ వారికి ఉంటాయి, ఎలక్ట్రికల్ వారికి కూడా ఉంటాయండి 503 ఉద్యోగాలలో. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ మైన్స్, సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి మైన్స్ విభాగంలో. ఓకే, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మైన్స్, దీనికి కూడా అంతే అండి, డిగ్రీతో పాటుగా ఆ డిగ్రీలోనే మైన్స్ విభాగంలో జియాలజీ కానీ మైన్స్ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. సేమ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్, వీటిలో కంపల్సరిగా మైన్స్ విభాగం, జియాలజీ విభాగంలో కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, డిగ్రీ సరిపోతుందండి. ఓకే, 400 ఉన్నాయి, ఇంటర్మీడియట్ సరిపోతుంది వీటికి. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్. ఓకేనా, కెమికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలండి సంబంధిత విభాగంలో. నెక్స్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, సో దీనికి కూడా ఇంజనీరింగ్ విభాగంలో అయితే
కోర్స్ చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో చాలా మంచి ఉద్యోగాలండి. ఓకేనా? సో, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ అంటారు. నెక్స్ట్ డీఎస్సీ అండి. దీంట్లో మనకు హెచ్‌జిటి ఉంటాయి, ఎస్ఏ ఉంటాయి. హెచ్‌జిటి వారికి డైట్ చేసి ఉండాలి. సో, ఎస్ఏ వారికి మరి బీఈడీ చేసి ఉండాలి. 2835 ఖాళీలు. నెక్స్ట్ డైట్ సీనియర్ లెక్చరర్స్ అండి. సో, వీరికి బీఈడీ అండ్ ఎంఈడీ చేస్తున్న వారు ఎలిజిబుల్ అండి. ఓకేనా? డైట్ సీనియర్ లెక్చరర్స్. డైట్ లెక్చరర్స్ దీనికి కూడా ఎంఈడీ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఈఆర్టీ లెక్చరర్స్. సో, వీరికి సెట్ కానీ, నెట్ కానీ పీజీ ఉండాలి తప్పకుండా. లెక్చరర్స్ ఇన్ ఇంటర్మీడియట్ వీరికి పీజీ ఉంటే సరిపోతుందండి. ఓకే. లైబ్రేరియన్ అండి. ఈ లైబ్రేరియన్ ఉద్యోగాలకు మరి బీఈడీ అడగొచ్చండి సరే, ఎందుకంటే డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి. సో, బిఎల్ఐసి లేదా సిఎల్ఐసి తప్పకుండా చేసి ఉండాలి. ఇంకా అడిషనల్గా మరి స్కూల్ ఎడ్యుకేషన్స్లో కాబట్టి ఒకవేళ బీఈడీ కానీ టీటీసీ కానీ అంటే డైట్ కానీ అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ మ్యాక్సిమం అడగకపోవచ్చు. బిఎల్ఐసి సిఎల్ఐసి చేసిన వారైతే ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. సో, ఈ విధంగా ప్రతి విభాగంలో సో అర్హతలు ఉన్న వారికి అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి. ఇందులో చాలా వరకు మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎక్కువగా ఉన్నాయండి. మరి వీటన్నిటికీ కలిపి మనము చదవచ్చండి, ప్రిపేర్ అవ్వచ్చు. సో, వీటన్నిటికీ గ్రూప్ 2 లెవెల్లో కనుక మనం ప్రిపేర్ అయినట్లయితే చాలా ఉద్యోగాలకు మనము అర్హత సాధించేటువంటి అవకాశము ఉంటుందండి. ఓకేనా? సో, కాబట్టి స్టాండర్డ్ బుక్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఒక బుక్స్ లిస్ట్ కూడా చెప్పానండి. ఆ వీడియోను ఎండింగ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఏ బుక్స్ చదవాలి, సో ఏ బుక్స్ స్టాండర్డ్గా ఉంటాయి, మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయనే వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, బుక్స్ కానీ లేదా మన యాప్లో ఉన్న కోర్స్ కానీ ఏదో ఒకటి తీసుకున్నా మీకు సరిపోతుంది ప్రిపేర్ అవ్వడానికి. ఓకేనా? బట్ ప్రిపరేషన్ మాత్రం తప్పకుండా అవ్వండి, ఎందుకంటే టైం ఉండదండి మనకు. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ ఏ మంత్లో ఉంటుంది, నోటిఫికేషన్ ఏ మంత్లో ఉంటుందని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక చూడండి, మే 15th హైయర్ ఎడ్యుకేషన్లో, ఆగస్ట్ 15th సో గ్రూప్ 1 పోలీసు ఇవన్నీ కూడా రానున్నాయి. సెప్టెంబర్ 15th గ్రూప్ 2 ప్లస్ ఇంజనీరింగ్ విభాగాల్లో, అక్టోబర్ 15th. సో, ఏ డేట్ ఇచ్చినా కూడా ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 వస్తుంది అనుకోండి, వస్తుంది కంపల్సరిగా. అయితే ఈ యొక్క సెప్టెంబర్ 15 అంటే 30 days అప్లికేషన్ టైం ఇస్తారండి మనకి. ఓకేనా? సెప్టెంబర్ అంటే అక్టోబర్ వరకు అయితే ఇస్తారు. అక్టోబర్ 5, 6 ఆ టైం వరకే ఇస్తారు. సో, అది అయిపోయిన 30 to 45 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. 30 to 45 days స్టాండర్డ్ టైం ఇది. సో, ఆ టైంలో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఉన్న టైంలో మనము సిలబస్ కంప్లీట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. చాలా మంచి టైం ఇది నిజంగా చెప్పాలంటే. ఓకేనా? సో, చాలా అంటే చాలా మంచి టైం ఉంటుంది. ఈ రోజు నుంచే కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. తప్పకుండా రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, అంతేకాకుండా సిలబస్ గురించి అడుగుతున్నారు, ఏమైనా చేంజెస్ అవుతాయా అని. మ్యాక్సిమం అవ్వకపోవచ్చండి. లాస్ట్ మనకి ఏం సిలబస్ ఉందో అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం. గ్రూప్ 2 అయితే చేంజ్ కాకపోవచ్చు మ్యాక్సిమం. ఓకేనా? మిగతావి కూడా చేంజ్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. 99.99% చేంజ్ అవ్వకపోవచ్చు. ఓకే, కాబట్టి ప్రీవియస్ సిలబస్ని మనము ప్రిపేర్ అవ్వుకుంటుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదండి అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.